జర్మనీలో ఫ్రెషర్స్ శాలరీస్ ఎలాగుంటాయి? ఈ వీడియోలో 2 ఇంపార్టెంట్ క్వెషన్స్ గట్టిగా ఆన్సర్ చేస్తాను. అదేంటంటే, ఇక్కడ మాస్టర్స్ అయిపోయిన తర్వాత మీరు జర్మనీలో ఎలాంటి శాలరీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఫ్రెషర్‌గా? అండ్ అలాగే ఇండియా నుంచి మీరు బ్యాచిలర్స్ తర్వాత ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని ఇంటర్న్‌షిప్స్ కానియండి, ఏదైనా జాబ్ చేసి వచ్చి మాస్టర్స్ ఇక్కడ ఫినిష్ చేస్తే జర్మనీలో ఏం శాలరీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అనే ఈ 2 క్వెషన్స్‌కి పక్కా ఆన్సర్ ఈ వీడియోలో మీకొచ్చిద్ది. చూడండి. ఈ వీడియో మీరు చివరిదాకా చూసారంటే 2 అడ్వాంటేజెస్. ఫస్ట్ అడ్వాంటేజ్, మీకిప్పుడు చెప్పబోయే ఇన్ఫర్మేషన్ వల్ల మీరు రేపు జాబ్స్ అప్లై చేసుకొని ఇంటర్వ్యూస్ గో త్రూ అయ్యేటప్పుడు, సాలరీ నెగోషియేషన్స్ అప్పుడు చాలా పక్కాగా, కాన్ఫిడెంట్‌గా మాట్లాడొచ్చు. రెండోది, మీరు ఇండియా నుంచి జర్మనీ రావాలా వద్దా అని డిసైడ్ అయ్యేటప్పుడు మెయిన్ మీరు కన్సిడర్ చేయాల్సింది ఎడ్యుకేషన్ ఫ్రీ అవ్వడంతో పాటు సాలరీస్ ఎలాగుంటాయి మాస్టర్స్ అయిపోయాక అనేది. ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం వల్ల మీరు ఇక్కడికి రాకముందే జర్మనీ మీకు కరెక్ట్ కంట్రీనా కాదా అనేది క్లియర్‌గా డిసైడ్ చేసుకోగలరు. ఈ 2 క్లియర్‌గా ఆన్సర్ చేస్తాను. లెట్స్ గెట్ ఇంటు ద ఫుల్ వీడియో. జనరల్‌గా మీకు సాలరీస్ గురించి ఒక క్లియర్ ఐడియా రావాలంటే ఫస్ట్ రేంజ్ గురించి మాట్లాడుకుందాము. అండ్ ఈ రేంజ్‌లో మీకు ఎక్కడ సాలరీ ఉండిద్ది అనేది చాలా కండిషన్స్ మీద, పారామీటర్స్ మీద డిపెండ్ అయ్యిద్ది. వాటిని కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, జనరల్‌గా జర్మనీలో మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఫ్రెషర్స్‌గా మీరు స్టార్ట్ చేస్తే మీకు సాలరీ అనేది 45 దగ్గర నుంచి 55,000 యూరోస్ ఈ మధ్యలో అనేది ఫ్లక్చుయేట్ అవుతా ఉండిద్దనమాట. ఈ రేంజ్‌లో మీకు సాలరీ ఎక్కడుండిద్దనేది కొన్ని పారామీటర్స్ మీద డిపెండ్ అయ్యిద్ది. ఆ పారామీటర్స్ ఏందంటే, ఫస్ట్‌ది మీరు ఉండబోయే సిటీ. మీరు ఉండబోయేది క్యాపిటల్ సిటీలోనా, టియర్ 2 సిటీలోనా, ఒక స్మాల్ విలేజ్‌లోనా అనేది బాగా ఇన్‌ఫ్లూయెన్స్ చేసిద్ది. ఎందుకంటే రెంట్స్ అనేవి ఉండే ప్లేస్‌ని బట్టి వేరీ అవుతాయి కాబట్టి, దానివల్ల సాలరీస్ కూడా వేరీ అవుతాయన్నమాట. అండ్ రెండో పారామీటరు, మీరు వర్క్ చేయబోయే కంపెనీ టైపు. మీరు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో అంటే 10-20, 30 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీలో వర్క్ చేయబోతున్నారా? లేదంటే మీడియం స్కేల్ ఇండస్ట్రీ 50-200 గాని, 100-200, 100-500 ఇలాగుండే కంపెనీస్‌లో వర్క్ చేయబోతున్నారా? ఆర్ బిగ్ కంపెనీస్ మోర్ దాన్ 500 గానియండి, మోర్ దాన్ 1000 ఎంప్లాయీస్ ఉండే కంపెనీస్‌లో వర్క్ చేయబోతున్నారా? దాని మీద సాలరీ అనేది డిపెండ్ అయ్యిద్దనమాట. అండ్ థర్డ్ పారామీటర్, మీరు వర్క్ చేయబోయే ఇండస్ట్రీ గూడా. ఆబ్వియస్లీ మనందరికీ తెలుసు, సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో కంపేర్ టు మెకానికల్ ఇండస్ట్రీ ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే కొంచెం స్లైట్‌గా ఎక్కువగానే ఉంటాయి సాలరీస్. ఒక 4, 5,000, 3,000 అట్లాగే ఎక్కువగానే ఉంటాయన్నమాట. సో, అది కూడా కొంచెం ఎఫెక్ట్ చేసిద్ది. ఈ రేంజ్‌లో మీకు ఏ సాలరీ వచ్చిద్దనేది. ఎగ్జాక్ట్‌గా మీకు ఏ ఫిగర్ వచ్చిద్దనేది ఎస్టిమేట్ చేయడం కష్టం కాబట్టి, కొన్ని ఎగ్జాంపుల్స్‌తో కొన్ని సిట్యుయేషన్స్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానివల్ల మీకొక ఐడియా వచ్చిద్దనమాట. ఈ ఎస్టిమేషన్ ఏందంటే, నేను ఎవరితోనో ఫ్రెండ్స్‌తో మాట్లాడినప్పుడు, నా ఎక్స్‌పీరియన్సు అండ్ కొలీగ్స్‌తో మాట్లాడుతున్నప్పుడు, వీళ్ళందరి ఎక్స్‌పీరియన్స్ మీద బేస్ చేసుకొని, నాకు మార్కెట్ మీద ఉన్న ఐడియాని కన్సిడర్ చేసుకొని ఇవ్వబోతున్న ఎగ్జాంపుల్స్ అనమాట. ఫస్ట్ ఎగ్జాంపుల్, బిగ్ సిటీ, స్మాల్ కంపెనీ. బిగ్ సిటీ అంటే మనకి స్టుట్‌గార్ట్ గానియండి, మ్యూనిక్, ఫ్రాంక్‌ఫర్ట్, బెర్లిన్, డుస్సెల్డోర్ఫ్ ఇలాగ క్యాపిటల్ సిటీస్ ఏవైతే ఉన్నాయో టియర్ 1 సిటీస్, ఇవి మనకి బిగ్ సిటీస్‌కి ఎగ్జాంపుల్. ఈ సిటీస్‌లో ఖచ్చితంగా రెంట్ ఎక్కువగా ఉండడం వల్ల స్మాల్ కంపెనీస్‌లో వర్క్ చేస్తున్నా గానియండి 1 ఆర్ 2,000 సాలరీ 50,000 కన్నా ఎక్కువ వచ్చే రేంజ్‌కి పాసిబిలిటీ ఉందనమాట. అంటే 50, 52, 53 ఈ రేంజ్‌లో సాలరీ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఎగ్జాంపుల్ 2, బిగ్ సిటీ, మీడియం సైజ్డ్ కంపెనీ. మీడియం సైజ్డ్ కంపెనీస్ ఇంకో 1 ఆర్ 2,000 డెఫినిట్‌గా ఇవ్వడానికి ఎక్కువగా పాసిబిలిటీ ఉందనమాట. సో, ఈ కంపెనీస్‌లో కొంచెం ఇంటర్వ్యూ బాగా పెర్ఫార్మ్ చేసి నెగోషియేట్ చేసుకోగలిగితే 54, 55,000, 57,000 దాకా గూడా వెళ్ళిన ఛాన్సెస్ ఉన్నాయి నా ఫ్రెండ్ సర్కిల్‌లో. సో, 55,000కి 1 ఆర్ 2,000 అటు ఇటుగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట. ఎగ్జాంపుల్ 3, బిగ్ సిటీ, బిగ్ కంపెనీ. సో, బిగ్ కంపెనీ అంటున్నాం గాబట్టి వీళ్ళేందంటే అక్కడ లివింగ్ స్టాండర్డ్స్, సో, రెంట్ ఎక్కువగా ఉండిద్ది కాబట్టి, ఆ రెంట్‌ని కవర్ జేయడానికి ఇంకో 5,000 మనం చెప్పుకున్న 55,000 అప్పర్ లిమిట్ కన్నా గానియండి, ఇంకో 5,000 ఎక్కువ ఇయడానికి ఛాన్సెస్ ఉంది. అంటే 57, 58, 60, 62 ఇట్లా గూడా ఎళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. కానీ ఇది ప్యూర్‌లీ డిపెండ్స్ ఆన్ కంపెనీ. నెక్స్ట్ 3 ఎగ్జాంపుల్స్‌లో మీడియం సైజ్డ్ ఆర్ టియర్ 2 సిటీస్ గురించి మాట్లాడుకుందాము. ఈ సిటీస్‌లో కంపేర్ టు బిగ్ సిటీస్ మనకి రెంట్స్ ఒక 20% అయినా తక్కువ ఉండేదానికి ఛాన్స్ ఉంది. కానీ ఒక్కొక్కసారి తక్కువే ఉండట్లేదు. సేమే ఉంటున్నాయన్నమాట. కానీ కంపెనీస్ టియర్ 2 సిటీ అనే ఒక రీజన్ పెట్టుకొని ఒక్కొక్కసారి సాలరీస్ చాలా తక్కువగా ఇచ్చేదానికి కూడా ఛాన్స్ ఉంది. బట్ కానీ ఎగ్జాంపుల్స్ రూపంలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎగ్జాంపుల్ 4, మీడియం సైజ్డ్ సిటీ అండ్ స్మాల్ కంపెనీ. ఈ ఎగ్జాంపుల్ సినారియోలో మనకి సాలరీస్ 48,000-50,000 మధ్యలో వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఎగ్జాంపుల్ 5, మీడియం సైజ్డ్ సిటీ, మీడియం సైజ్డ్ కంపెనీ. సో, ఈ సినారియోలో మనకి సాలరీ 50,000-53,000 మధ్యలో వచ్చేదానికి ఛాన్స్ ఉందన్నమాట. ఎగ్జాంపుల్ 6, మీడియం సైజ్డ్ సిటీ, బిగ్ కంపెనీ. తక్కువ ఛాన్సెస్ ఉంటాయి పెద్ద పెద్ద కంపెనీస్ మీడియం సైజ్డ్ సిటీస్‌లో ఉండడానికి. బట్ కానీ ఉంటే ఒకవేళ సాలరీస్
వాళ్ళు మాత్రం డెఫినెట్‌గా 55,000 మార్క్‌ని అయితే టచ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడి దాకా మీరు వీడియో చూసారంటే డెఫినెట్‌గా మీకు ఇన్ఫర్మేషన్ నచ్చే ఉండిద్ది. అలా అయితే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ 3 ఎగ్జాంపుల్స్‌లో స్మాల్ సిటీ గురించి మాట్లాడుకుందాం. స్మాల్ సిటీ అంటే విలేజెస్ గానియండి, లెట్స్ సే స్మాల్ టౌన్స్ కానియండి. డెఫినెట్‌గా స్మాల్ సిటీస్‌లో మనకి రెంట్స్ అనేవి కంపేర్ టు బిగ్ సిటీస్ కానియండి, మీడియం సైజ్డ్ సిటీస్ కానియండి చాలా తక్కువే ఉంటాయి. ఒక్కొక్కసారి 30-40% కూడా తక్కువుంటాయన్నమాట. అట్లాగే సాలరీస్ కూడా డెఫినెట్‌గా తక్కువే ఎక్స్‌పెక్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ 7 స్మాల్ సిటీ, స్మాల్ కంపెనీ. ఈ సినారియోలో మాత్రం సాలరీస్ డెఫినెట్‌గా తక్కువుంటాయి. అండ్ రేంజ్ అనేది ఒక్కొక్కసారి బ్లూ కార్డ్ రేంజ్ ఏదైతే ఉందో మనకి 2025లో ఆ రేంజ్ కన్నా గాని తక్కువ ఉండేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే బ్లూ కార్డ్ సాలరీ కూడా ఆఫర్ చేయలేవు. రఫ్‌గా 43,000-45,000 మధ్యలో ఇస్తుంటారనమాట. నేను ఇంతకుముందు నా ఫ్రెండ్స్‌లో ఒకరికి ఆఫర్ వస్తే వాళ్ళ ఆఫరు అరౌండ్ ఈ రేంజ్‌లోనే ఉండింది. ఎగ్జాంపుల్ 8 స్మాల్ సిటీ, మీడియం సైజ్డ్ కంపెనీ. ఇలాంటి ప్లేసెస్‌లో ఖచ్చితంగా వాళ్ళు రఫ్‌గా బ్లూ కార్డ్ సాలరీ ఇచ్చేదానికి ఎస్టిమేటెడ్ పాసిబిలిటీ ఉంది. 48,000-49,000, 50,000 ఆ రేంజ్‌లో 50,000కి ఒక 2, 3 వేలు తక్కువ ఆ రేంజ్‌లో ఇచ్చేదానికి పాసిబిలిటీ ఉందన్నమాట. ఎగ్జాంపుల్ 9 స్మాల్ సిటీ, బిగ్ కంపెనీ. ఇది చాలా చాలా ఇంపాసిబుల్ సినారియో. చాలా తక్కువ కేసెస్‌లోనే మనకి చాలా బిగ్ కంపెనీస్ ఆర్ గుడ్ సాలరీస్ ఇచ్చే కంపెనీస్ అనేవి స్మాల్ సిటీస్‌లో ఉంటాయి. అండ్ ఒకవేళ ఉంటే మాత్రం వాళ్ళు గూడా 55,000 రీచ్‌ని టచ్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఇది చాలా తక్కువుంటాయి కంపెనీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అందువల్ల ఆపర్చునిటీస్ తక్కువుంటాయి. ఉంటే మోస్ట్‌లీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మంచి సాలరీస్ అరౌండ్ 55,000. బట్ కానీ సాలరీస్‌ని ఎప్పుడైనా టూ మచ్ జనరలైజ్ చేయడం కష్టం అనమాట. ఎందుకంటే ఈ 3 పారామీటర్సే గాకుండా మీకుండే స్కిల్ సెట్, మీరు వర్క్ చేయబోతున్న డొమైన్ వీటి మీద కూడా ఒక్కొక్కసారి డిపెండ్ అయ్యిద్ది కాబట్టి చాలా వేరీ అవుతూ ఉంటాయి. బట్ కానీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ రేంజెస్ మాత్రము మోస్ట్‌లీ 80-85% కేసెస్‌లో జర్మనీలో ఫ్రెషర్స్‌కొచ్చే జాబ్స్‌కి ఇదే అనమాట సాలరీ రేంజ్. సో, డెఫినిట్‌గా వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నీట్‌గా యూజ్ చేసుకొని మీ రీసెర్చ్ చేసి సాలరీ నెగోషియేషన్‌కెళ్ళండి. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి. డోంట్ గెట్ ప్లేడ్, గెట్ పెయిడ్. అండ్ వీడియో గనుక నచ్చినట్లయితే మీకు ఒక చిన్న ఎక్సర్‌సైజ్ మన వ్యూవర్స్‌కి ఒక ఐడియా ఇవ్వడానికి, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, వాళ్ళకొక ఐడియా ఇవ్వడానికి సాలరీస్ ఎలాగుంటాయి అనేటి మీరు అనానిమస్‌గా డెఫినిట్‌గా కమెంట్స్‌లో ఎగ్జాంపుల్ సినారియో చెప్పేసి మీరు ఏ సాలరీతో స్టార్ట్ చేశారు జాబ్ అనేది మెన్షన్ చేయండి. దేర్ ఈస్ నథింగ్ రాంగ్. కానీ ఇన్ఫర్మేషన్ మాత్రం జాబ్ స్టార్ట్ చేయబోయే వాళ్ళకి ఎవరైతే మన స్టూడెంట్స్ వస్తున్నారో తెలుగు స్టూడెంట్స్ 2 స్టేట్స్ నుంచి డెఫినిట్‌గా వాళ్ళకి యూజ్‌ఫుల్ అవుతుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. డెఫినిట్‌గా లైక్ చేయండి. జర్మనీ గురించి ఫుల్‌గా డీటెయిల్స్ తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోస్‌లో. డు సబ్స్క్రైబ్. టేక్ కేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ బై.